ఈరోజు మన విశ్లేషణ ఒక సాధారణ ఆస్తి వివాదం గురించి మాత్రమే కాదు. ఒక డాక్యుమెంట్పై మనం చేసే చిన్న సంతకం ఒక పెద్ద క్రిమినల్ కుట్రగా ఎలా మారుతుందో తెలిపే ఉత్కంఠభరితమైన కథ ఇది. భూ వివాదాలు అసలు ఎంత సంక్లిష్టంగా మారతాయో, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో అవి ఎలాంటి పరిణామాలను సృష్టిస్తాయో మనం ఈరోజు స్పష్టంగా చూడబోతున్నాం. నిజం చెప్పాలంటే సాక్షిగా సంతకం చేయడమంటే జస్ట్ ఒక ఫార్మాలిటీ అనుకుంటాం కదా, కాని కానే కాదు, అదొక పెన్ను భారం. అసలు ఈ కథలోకి వెళ్లే ముందు ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆలోచిద్దాం. మరణం చట్టపరమైన నేరాన్ని చెరిపేస్తుందా అంటే, నకిలీ ఆస్తి బదిలీలో పాలుపంచుకున్న వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ నేరం కూడా అతనితో పాటే భూస్థాపితమైపోతుందా? సాధారణంగా ఎవరైనా సరే ప్రధాన నిందితులు చనిపోతే ఇక కేస్ క్లోజ్ అనుకుంటారు కదా, కాని చట్టమలా ఆలోచించదు. సరిగ్గా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన ఈనాటి కథ మొత్తం అల్లుకునుంది. చట్టపరంగా ఇక్కడొక ఆసక్తికరమైన పోలిక మనం చూడొచ్చు. మన కథలోని కొనుగోలుదారుడైన మిస్టర్ బోటీ గురించి ఆలోచిద్దాం. ఒకవేళ బోటీ బతికి ఉండి, అవును, నేను భూమి కొనలేదు, సుర్కీ తన ఆస్తిని దాచడానికి మాత్రమే నా పేరు వాడాడు అని కోర్టులో నేరాన్ని అంగీకరిస్తే ఏమవుతుంది? కోర్టు వెంటనే ఆ రిజిస్ట్రేషన్ను రద్దుచేసి భూమిని అసలు వారసుడైన ఇష్యూకి అప్పగిస్తుంది. కాని ఒకవేళ బోటీ మరణిస్తే కేసక్కడితో ఆగిపోతుందా? లేదు. మోసం జరిగిందని ఆరోపణలుంటే ఆ కేసు బోటి భార్యాపిల్లనపై కొనసాగుతుంది. నేరం రుజువైతే మరణం తర్వాత కూడా ఆ రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. కాబట్టి మరణం కూడా ఆస్తిని శాశ్వతంగా సేవ్ చేయలేదు. ఇక్కడే అసలు చిక్కుంది. అదే సాక్షుల పాత్ర. భారతీయ చట్టంలో అసలు ఈ సాక్షి బాధ్యత అంటే ఏమిటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సాక్షులెందుకుంటారు? ఆస్తిని అమ్మేవాడు, కోనేవాడు భౌతికంగా అక్కడ ఉన్నారని, తమ ముందే సంతకాలు చేశారని నిర్ధారించడానికి మాత్రమే కదా. దీనికి వాళ్లకు ఎలాంటి శిక్ష పడదు. కాని ఒకవేళ ఆ లావాదేవీ నకిలీదని, అక్కడ కుట్ర జరుగుతోందని ముందే తెలిసి కూడా సాక్షులు సంతకం చేస్తేనో, అప్పుడు వాళ్ల చట్టపరమైన స్థితి పూర్తిగా మారిపోతుంది. ఒక సాక్షి కనుక ఉద్దేశ్యపూర్వకంగా మోసానికి సహకరిస్తే మన చట్టాల కింద ఎలాంటి తీవ్రమైన పరిణామాలుంటాయో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్లపై నేరుగా క్రిమినల్ కుట్ర, మోసం చేయడం, తప్పుడు సాక్ష్యం ఇవ్వడం లాంటి తీవ్రమైన కేసులు నమోదవుతాయి. అసలు ఈ కేసులు ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయి? ఇష్యూకు సరైన హక్కు ఉందని, ముందే ఒక పంచాయతీ ఒప్పందం జరిగిందని వాళ్లకు తెలిసి కూడా ఆ హక్కును కాలరాయడానికి వీరు సహకరిస్తే అప్పుడు కోర్టు వారిని అమాయక సాక్షులుగా కాదు, నేరుగా కుట్రదారులుగా పరిగణిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. న్యాయ వ్యవస్థ ఎవరినీ గుడ్డిగా శిక్షించదు. సాక్షులు కేవలం ఊరి జనాలు కదా అని అమాయకత్వంతో సంతకం చేశారా, లేదా వాళ్ల వెనుక ఏదైనా నేరపూరిత ఉద్దేశం ఉందా అనేది కోర్టు నిశ్చితంగా పరిశీలిస్తుంది. దీనికోసం నిజంగానే డబ్బు చేతులు మారిందా లేదా అనేది బ్యాంక్ లావాదేవీల ద్వారా చెక్ చేస్తుంది. ఆడియో లేదా వీడియో ఆధారాలేమైనా ఉన్నాయా అని చూస్తుంది. వాళ్ల వాంగ్మూలాలను లెక్కలోకి తీసుకుంటుంది. ఆధారాలు కనుక బలంగా ఉంటే ఇక చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక ఇక్కడెన్నుంచి మన కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. అదే సాక్షుల రాత్రి, ఒక భయంకరమైన అర్ధరాత్రి రహస్యం. తుది కోర్టు విచారణకు కేవలం 2 రోజుల సమయముంది. బయట చూస్తే భయంకరమైన తుఫానో, ఈదురుగాలులు, గ్రామంలో కరెంటు లేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ సమయంలో సంతకం చేసిన ఆ 2 గ్రామసాక్షుల పరిస్థితి ఆలోచించండి. వాళ్లకి నిద్రపట్టడం లేదు. న్యాయం కోసం ఇష్యూ పెట్టుకున్న కన్నీళ్లు, అక్కడ ఎలాంటి డబ్బు చేతులు మారకపోవడం, ఇవన్నీ వాళ్ల కళ్ల ముందు మెదులుతున్నాయి. వాళ్లలో ఒక సాక్షి తీవ్రమైన భయంతో అడుగుతున్నాడు, రేపు కోర్టు అడిగితే అసలు మనం ఏం చెబుతాం అని. అప్పుడు రెండో సాక్షి ఇచ్చిన సమాధానం వాళ్ల భయాన్ని మరింత పెంచింది. ఇదొక కుటుంబ విషయం అనుకున్నాం, కాని ఇప్పుడిది నేరంగా మారింది అని అతనికి రియలైజేషన్ వచ్చేసింది. అంటే వాళ్లు అక్షరాలా ఒక ఉచ్చులో పడిపోయారు. ఒక చిన్న కాగితం మీద వాళ్లు పెట్టిన సంతకం వాళ్లను ఒక పెద్ద క్రిమినల్ కుట్రలో భాగస్వాములం చేసిందని వాళ్లకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సరిగ్గా ఆ భయంకరమైన రాత్రి ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. మిస్టర్ బోటీ ఆ 2 సాక్షులను రహస్యంగా కలవాలని పిలిచాడు. ఎక్కడికో తెలుసా? ఊరి చివర ఉన్న ఒక పాడుబడిన రైస్ మిల్లులోకి. అర్ధరాత్రి సమయంలో, అక్కటిక చీకట్లో భయంతో వణికిపోతూ ఆ సాక్షులక్కడికి చేరుకున్నారు. ఆ వాతావరణం ఎంత భయానకంగా ఉందో ఊహించుకోవచ్చు. ఆ సమావేశమే ఈ కథలో ఒక అతి పెద్ద మలుపుకు దారితీయబోతోంది.
ఆ పాడుబడిన రైస్ మిల్లులో బోటి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు. అక్కడ ఎలాంటి అమ్మకం జరగలేదు, నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కోర్టు నుంచి తప్పించుకుని తన భూమిని కాపాడుకోవడానికి సుర్కి ఆడిన నాటకం మాత్రమే ఇది అని బాంబు పేల్చాడు. ఆ మాటలు వినగానే సాక్షుల గుండెల్లో రైలు పరిగెత్తాయి. వాళ్ల అతి పెద్ద భయం నిజమైంది. తాము ఇప్పుడొక చట్టవిరుద్ధమైన కుట్రలో కూరుకుపోయామని వాళ్లకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ నిజాన్ని ఒప్పుకుంటూ బోటి ఒక వీడియో రికార్డ్ చేయడానికి సిద్ధమయ్యాడు. కాని అనూహ్యంగా సరిగ్గా అదే సమయానికి అతనికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అతని చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. ఆ వీడియో వాంగ్మూలం సగంలోనే ఆగిపోయింది. బయట భారీ వర్షం పడుతోంది. భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ఆ ఇద్దరు సాక్షులు ఏం చెయ్యాలో పాలుపోక ఆ చీకట్లోనే అక్కడ్నుంచి పారిపోయారు. ఈ గందరగోళమైన 48 గంటల్లో అంతా మారిపోయింది. ఆ పాడుబడిన మిల్లులో తుఫాను రాత్రి జరిగిన రహస్య సమావేశం, ఆ తరువాత బోటికి అకస్మాత్తుగా గుండెపోటు రావడం, ఫోన్ కింద పడిపోవడం ద్వారా మిగిలిపోయిన అసంపూర్ణమైన సాక్ష్యం, ఇవన్నీ వేగంగా జరిగిపోయాయి. ఇక ఈ పరిణామాలు నేరుగా మనల్ని ఎంతో ఉద్రిక్తంగా జరగబోయే తుది కోర్టు విచారణ వైపుకు తీసుకువెళ్తున్నాయి. ఇప్పుడు అసలు ఘట్టం, కోర్ట్రూమ్ క్లైమాక్స్. అసలైన వారసుడికి న్యాయం ఎలా జరిగిందో చూద్దాం. ఆ తుది విచారణ రోజు రానే వచ్చింది. కోర్టు గది మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. జడ్జిగారు నేరుగా సాక్షుల కళ్లలోకి చూస్తూ, మీరు నిజంగానే డబ్బు లావాదేవీ జరగడం చూశారా అని అడిగారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆ వృద్ధ సాక్షి కన్నీళ్లు పెట్టుకుంటూ కుప్పకూలిపోయాడు. లేదు సార్, లీ అడిగారని మాత్రమే మేం సంతకం చేశాము. అక్కడ కుటుంబ వివాదం ఉందని మాకు ముందే తెలుసు అని అస్సలు నిజం కక్కేశాడు. ఈ ఒక్క మాటతో కోర్టుగదిలో ఒక్కసారిగా కలకలం. సుర్కీ లీలో ఆడిన నాటకం మొత్తం బట్టబయలైంది. ఇక్కడ జడ్జ్గారు చూపించిన న్యాయపరమైన పరిశీలన మనం మెచ్చుకోవాలి. సాక్షులు వివాదం గురించి తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే సంతకం చేశారని కోర్టు గుర్తించింది. కాని అదే సమయంలో వాళ్లు దీన్ని ద్వారా ఎలాంటి డబ్బూ తీసుకోలేదని, కేవలం ఊళ్ళో ఉన్న సామాజిక ఒత్తిడి వల్లనే చేశారని కూడా అర్థం చేసుకుంది. అందుకే వాళ్లను కఠినంగా శిక్షించే బదులు ప్రాసిక్యూషన్ సాక్షులుగా మార్చి అసలు నేరస్థుడైన సుర్కీకి ఉచ్చుబిగించింది కోర్టు. జడ్జిగారు ఇక్కడొక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. రహస్య రిజిస్ట్రేషన్ల ద్వారా కుటుంబ ఒప్పందాలను నాశనం చెయ్యలేరు. అంటే ఎంతటి మోసపూరితమైన కుట్రలు చేసినా సరే చట్టబద్ధమైన మరియు న్యాయమైన కుటుంబ హక్కులను ఎవ్వరూ లాక్కోలేరు అని కోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. మరి ఇష్యూ హక్కులను ఎలా కాపాడారు? ఆ వివరాలు గమనిస్తే, మొదటగా ఆ భూమిపై స్టే ఇచ్చారు. రెండవది ఆ నకిలీ రిజిస్ట్రేషన్పై ఎంక్వైరీ వేశారు. మూడవది అసలు యాజమాన్యం ఎవరిదో మళ్లీ పరిశీలించారు. అలా ఇష్యూకు దక్కాల్సిన వారసత్వ హక్కులను పూర్తిస్థాయిలో ప్రొటెక్ట్ చేశారు. కోర్ట్ ఎంత పద్ధతిగా మళ్లీ న్యాయాన్ని పునరుద్ధరించిందో చూశారుగా. విచారణ ముగిసే సమయంలో జడ్జిగారు చెప్పిన ఈ మాట ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. సాక్షి సంతకం కేవలం సిరాలాగా కనిపించవచ్చు, కాని చట్టంలో దానికి చాలా బాధ్యత ఉంటుంది. మనం కాగితం మీద పెట్టే ఒక చిన్న సంతకం చట్టం దృష్టిలో ఎంతటి బరువైన బాధ్యతను మోస్తోందో ఈ వాక్యం మనకు చెప్తోంది. తెలిసి చేసినా తెలియక చేసినా సంతకమనేది చట్టపరమైన బాధ్యతను క్రియేట్ చేస్తుంది కదా. ఇక ఈ తీర్పు తర్వాత ఊళ్ళో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చేసిన తప్పుకు కుమిలిపోతూ లీ నేరుగా వెళ్లి ఇషు కాళ్లపై పడ్డాడు. సుర్కి మాత్రం గ్రామం మొత్తానికి దూరంగా ఒంటరిగా మిగిలిపోయాడు. గ్రామాలలో జరిగే భూమివాదాలు ముందుగా ఆస్తిని నాశనం చెయ్యవు, అవి మనుషుల మధ్య ఉండే నమ్మకాన్ని నాశనం చేస్తాయి అనడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. చివరగా మనందర్నీ ఆలోచింపచేసే మాట ఒకటుంది. కోర్ట్ అజ్ఞానాన్ని క్షమించగలదు, కాని ప్రణాళికాబద్ధమైన ద్రోహాన్ని కాదు. అమాయకత్వంతో చేసిన తప్పుకి క్షమాపణ ఉంటుందేమో కాని స్వార్థంతో ఉద్దేశపూర్వకంగా ఇతరులను మోసం చేయడానికి వేసిన కుట్రలను చట్టం ఎప్పటికీ క్షమించదు. ఒక చిన్న ఆస్తి వివాదం వెనుక దాగి ఉన్న ఇంతటి లోతైన చట్టపరమైన మరియు నైతికపరమైన పాఠాలను మనం ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకున్నాం. మరి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.